గాయత్రి వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టర్. మొదటి అంశం చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు ఫోన్లనే కాదు జడ్జీల ఫోన్లని సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ కేసులు, బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కేసులన్నీ పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేర అంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్ చేసినట్లు బయటపడింది. అయితే ఆ జాబితాలో జడ్జిలు, మీడియా పెద్దలతో పాటు కొందరు వ్యాపారవేత్తలు, పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావు వెల్లడించారు. దాదాపు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ రావు బయటపెట్టారు. ప్రణీత్ రావు 8 ఫోన్ల ద్వారా సిబ్బందితో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి సూచనలు ఇచ్చేవారు. అధికారికంగా 3, అనధికారికంగా మరో 5 ఫోన్లని ఉపయోగించారు. ఫోన్ల ట్యాపింగ్ వల్లనే ప్రతిపక్షాలకి ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ల డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకోగలిగామని తెలిపారు. పట్టుకున్న డబ్బులు ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదుగా రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. 1200 మందికి పైగా ఫోన్లపై నిఘా పెట్టడానికి 2 లాకర్ రూముల్లో 56 మంది సిబ్బంది పనిచేసేవారు. ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టంల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల ముగిసిన మరుసటి రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ ఆపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫోన్ల ట్యాపింగ్ మొత్తం ఆపాలని ప్రభాకర్ రావు తెలిపినట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతే ట్యాపింగ్ కి సంబంధించిన సమాచారం మొత్తాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించడంతో 50 కొత్త హార్డ్ డిస్కులు తీసుకొచ్చామని, పాత వాటితో కొత్త హార్డ్ డిస్కులో ఫిక్స్ చేసి ట్యాపింగ్ చేశాం. 17 హార్డ్ డిస్కులతో అత్యంత కీలక సమాచారం ఉండటంతో వాటిని కట్టర్తో ధ్వంసం చేశామని ప్రణీత్ రావు వివరించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా మనం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మాట్లాడుకున్నప్పటి నుంచి కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు మాత్రమే ఇందులో ట్యాపింగ్ చేయడం జరిగింది, వారికి సంబంధించిన ట్యాపింగ్ చేయడం జరిగింది అని తెలిసింది. ప్రస్తుతం ఈ లిస్ట్ లో ఇంకొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. మొత్తానికి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు వాంగ్మూలంలో కూడా సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మొదటిగా దొరికిన ప్రణీత్ రావు వాంగ్మూలం అయితే ప్రస్తుతం ఒక సంచలన విషయాలు అయితే బయటపెట్టింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా సుమారు 1200 మంది ఫోన్లు అయితే వీళ్ళు ట్యాప్ చేసినట్టు ఇప్పటికే ప్రణీత్ రావు అయితే అంగీకరించాడు. ముఖ్యంగా ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలోని అప్పటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించి డబ్బులు ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే కోణంలో పూర్తిగా ఫోన్ సంభాషణలు అన్నీ కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే వీళ్ళందరూ విన్నట్లు కూడా ఏదైతే ప్రణీత్ రావు వాంగ్మూలంలో ఇచ్చాడు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీళ్ళ ఎప్పుడైతే ఎవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఈ నేపథ్యంలోని ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో ఎప్పటికప్పుడు ఆ డబ్బులను అయితే సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ సీజ్ చేసిన డబ్బులు కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా రూపంలో దొరికిన అమౌంట్ కింద రికార్డుల్లో అయితే అదే అమౌంట్ పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఏదైతే ఆపోజిట్ పార్టీస్, బీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్న పార్టీస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫోన్లు ప్రతి ఒక్కరు కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా 1200 మంది ఫోన్లు సంబంధించి వీళ్ళు ట్యాప్ చేసిన దాంట్లో ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి నాయకులు, అలాగే మీడియా పెద్దలు, అలాగే జర్నలిస్టులు వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అయితే తమ వాంగ్మూలంలో సంచలనంగా చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం ఆఫ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. అలాగే తర్వాత ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఆపేయాలంటూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా చెప్పాడు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ ప్రభాకర్ రావు ఎస్ఐబి నుంచి రాజీనామా చేస్తూ వెళ్తూ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క డేటాని ధ్వంసం చేయమని చెప్పి ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావు ప్రతి ఒక్క హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్, అలాగే లాగర్ రూమ్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కాల్చివేయడం, అలాగే పెన్ డ్రైవ్స్ ఇవన్నీ ఫార్మాట్ చేయడం, అలాగే ఏదైతే హార్డ్ డిస్క్లు పూర్తిగా ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేసే సమయంలోని సుమారు ఏదైతే ఒక 50 హార్డ్ డిస్కులు తీసుకొచ్చి పాత హార్డ్ డిస్కులు ఫిక్స్ చేసి
పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే నిర్వహించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించే సమయంలో కూడా ఏదైతే ప్రణీత్ రావు ముఖ్యంగా 8 సెల్ ఫోన్లు వాడాడో, అలాగే ఏదైతే ఈ 8 సెల్ ఫోన్లో 3 అధికారికంగా వాడి మిగతా ఏదైతే 5 సెల్ ఫోన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే అనధికారికంగా వాడుతూ కూడా మానిటరింగ్ చేశాడు మొత్తానికి. ఈ మానిటరింగ్ చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రాగానే ప్రభాకర్ రావు ఇచ్చిన సూచనల మేరకే ఈ హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఈ 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశారో ఇందుట్లో ముఖ్యంగా 17 హార్డ్ డిస్కుల్లోని ఒక కీలకమైన సమాచారం ఉన్నట్లు కూడా ప్రణీత్ రావు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ కీలకమైన సమాచారం ఉన్న 17 హార్డ్ డిస్కులు కూడా కట్టర్ ద్వారా కట్ చేసి ఆ శకలాలన్నీ కూడా మూసీ నది, మూసరంబాగ్ నదిలో అయితే పడేసినట్లు ప్రణీత్ రావు అయితే ఒప్పుకున్నాడు. అలాగే మరొక పక్క సెల్ ఫోన్లు ధ్వంసం చేసి, అలాగే కొన్ని పెన్ డ్రైవ్లు, అలాగే కొన్ని హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి ఇవన్నీ బేగంపేటలోని నదిలో పడేసినట్లు కూడా ప్రణీత్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలోని ఏదైతే 2019 ఎన్నికలు కావచ్చు, తర్వాత 3 ఉప ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి ప్రతిపక్ష నాయకులకి డబ్బులు ఎవరు సరఫరా చేస్తున్నారనే కోణంలో పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే మొత్తం డేటాని సేకరించి టాస్క్ ఫోర్స్ అలాగే ఎస్ఓటీ పోలీసుల ద్వారా వాళ్ళతో దాడులు చేపించి ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు చేరనివ్వకుండా వీళ్ళు పట్టుకొని కేవలం హవాలా రూపంలో మాత్రమే ఈ డబ్బులు దొరికాయంటూ కూడా ఒక రికార్డులో సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ హయాంలో పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చెప్పిన ప్రకారమే ప్రభాకర్ రావు తమకు ఆదేశాలు ఇచ్చాడంటూ కూడా ప్రణీత్ రావు అయితే చెప్తున్నాడు. అలాగే మరొక పక్క ఏదైతే ప్రభాకర్ రావు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా దొరుకుతామని ముందుగా అంచనా వేసి ఖచ్చితంగా ఎస్ఐబి నుంచి రాజీనామా చేసి అప్పుడే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ కూడా ఏదైతే ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ వీళ్ళందరికీ కొన్ని ఆర్డర్స్ పాస్ చేసి వెళ్ళాడంటూ కూడా ప్రణీత్ రావు అయితే చెప్పాడు. ఏదైతే కేవలం ప్రభాకర్ రావు చెప్తేనే వీళ్ళందరూ కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా ఇప్పటికీ వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క బీఆర్ఎస్ నేతలు అయితే ఒక్కొక్కటైతే బయటకు వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరికొన్ని రోజుల తర్వాత ప్రస్తుతం ఈ కేసు మాత్రం చాలా ఏదైతే సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల తర్వాత ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్క బడా నేత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాం ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే బెదిరించి ఎలక్ట్రో బాండ్స్ కొనిపించడం, లేదంటే వాళ్ళ సివిల్ తగాదాలు సెటిల్ చేయడం, అలాగే లేదంటే పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్స్ కావచ్చు, కన్సల్టెన్సీస్ కావచ్చు, వీటిలో ఉన్న పెద్ద కంపెనీలకు ఉన్న తగాదాలు కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే వీళ్ళు సెటిల్మెంట్లు చేశాడని ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా తమ వాంగ్మూలంలో అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత బీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు ఏదైతే పెద్ద తలకాయలు ఎవరైతే వీళ్ళకి చెప్పారో వాళ్ళే చేయించినట్లు కూడా ప్రస్తుతం ఒక్కొక్క పేరైతే బయటకు వస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని రోజుల తర్వాత ఏదైతే బడా నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.